పిల్లల ఎత్తు పెరగటానికి ఉపయోగపడే వ్యాయామాన్ని చూడబోతున్నాం. ముందుగా సూర్య నమస్కారాల్లో పర్వతాసన భంగిమ పెడతాం కదా, అలా పెట్టిన తర్వాత ఇప్పుడు అట్లా చూడండి, తిరగేస్తే ఎట్లా ఉంటుంది అలా ఉంటుంది పర్వతాసన భంగిమ. అలా పెట్టిన తర్వాత సీటు భాగం బొడ్డు భాగం దగ్గర దగ్గర నేల వరకు వస్తుంది, కాళ్ళు స్ట్రైట్ అవుతాయి. నడుముని ధనురాసనంలో విరిచినట్టుగా వెనక్కి విరుస్తాం. మళ్ళా ఫార్వర్డ్ బెండ్, బ్యాక్ బెండ్, ఇట్లా 2 విధాలుగా కంటిన్యూస్గా చేస్తాం. మామూలుగా పూర్వం రోజుల్లో దండీలని అట్లా తీసేవారు. వాటిని స్ట్రెయిన్ లేకుండా చేయడానికి పిల్లలు ఇలా చేయొచ్చు అన్నమాట. ఇట్లా చేయటం ద్వారా చూడండి, వెన్నుపాము అక్కడ ఉండే నర్వస్ సిస్టమ్ అంతా బాగా యాక్టివేట్ అయ్యి బాడీలో గ్లాండ్స్ అన్నీ కూడా బాగా స్టిమ్యులేట్ అవ్వటం కూడా ఈ వ్యాయామం ద్వారా జరుగుతుంది. అందుకని పిల్లలు ఎదగటానికి కంఠ భాగంలో ఉండే థైరాయిడ్ హార్మోన్స్ని బాగా విడుదల చేయడానికి ఇప్పుడు నెక్కని వెనక్కి విరిచినప్పుడు థైరాయిడ్ గ్రంథి బాగా యాక్టివేట్ అవుతుంది ఇలాంటివి చేయటం ద్వారా. ఇక రెండవ వ్యాయామంగా 2 కాళ్ళ మధ్యలో ఒక అడుగున్నర దూరం పెట్టి నుంచున్న తర్వాత 2 చేతులు నడుము మీద పెట్టుకుని నడుమును వెనక్కి విరవాలి. గాలిని వదులుతూ ముందుకు వంగి చేతులు నేల మీద పెట్టేస్తాం. మళ్ళీ గాలిని పీలుస్తూ పైకి లెగుస్తాం. నడుమును వెనక్కి విరిచి మళ్ళీ ముందుకు వంగాలి. ఇట్లా బ్యాక్ అండ్ ఫార్వర్డ్ బెండింగ్ చేస్తాం. ఇప్పుడు పాదహస్తాసనం చేస్తే చూడండి, చేతులు నేల కానిచ్చి మోకాళ్ళు ముద్దు పెట్టుకోవడం ఎట్లా చేస్తాం. ఎక్సర్సైజ్లో ఇలా చేయటం ద్వారా ఇందాక అన్నట్టు థైరాయిడ్ గ్రంథి, వెన్నుపాముకుండే నరాలు ఇవన్నీ కూడా బాగా యాక్టివేట్ అవుతాయి. నడుము నొప్పులు ఉన్నప్పుడు మాత్రం పెద్దలెవరు ఇట్లాంటివి చేయకూడదు. పిల్లలకి నడుము నొప్పులు లాంటివి ఉండవు కాబట్టి ఇలా బ్యాక్ బెండింగ్, ఫార్వర్డ్ బెండింగ్ బాగా ఉపయోగపడుతుంది వాళ్ళకి. ఇలా ఒక 20 రౌండ్స్ 25 రౌండ్స్ చేసిన తర్వాత మూడో వ్యాయామంగా 2 కాళ్ళు దగ్గర పెట్టి 2 చేతుల్ని తల వెనక భాగంలో అట్లా పెట్టి 2 పాదాలని మడాల పైకి లేపి వేళ్ల మీద నుంచోవాలి. ఎవరన్నా పైన పట్టుకుని లాగితే ఎట్లా సాగినట్లు అవుతుంది, అలా మనం పాదాలు వేళ్ల మీద బాగా సాగాలి, మళ్ళీ దిగాలి. కొద్దిగా పిక్కలు బాగా పట్టేస్తాయి, ఎక్కువసేపు చేశాక నొప్పి అనిపిస్తాయి. ఒక 7-8 రౌండ్స్ 10 రౌండ్స్ చేశాక రోజుకు ఒక్కొక్క రౌండ్ పెంచుకుంటూ వెళితే సులభంగా చేయగలుగుతారు. ఇక 4వ వ్యాయామంగా చేతులు వేళల్లో వేళ్ళేసి లాక్ చేసేసేసి 2 కాళ్ళ మధ్యలో ఒక అడుగు దూరం ఉండే విధంగా అట్లా పెట్టి నుంచొని ఇందాటి వలె మూమెంట్ పైకి కిందకి, చేతుల్ని పైకి ఎవరన్నా పట్టుకుని లాగినప్పుడు ఎలా ఉంటుందో శరీరాన్ని ఆ విధంగా మనం తీసుకువెళతాం. పిల్లలు 20 సంవత్సరాల లోపు ఎదుగుదల వయసు ఉంటుంది కాబట్టి ఆ వయసులో శరీరానికి కావలసినంత ఎదుగుదల రావటానికి ఇలాంటి వ్యాయామాలు, ఆహార నియమాలు 2 కలిపి చేయగలిగితే బాగుంటుంది.